సైఫ్ పై దాడి వెనుక అండర్‌వరల్డ్ హస్తముందా? ప్లాన్ ప్రకారం వచ్చాడా? అప్పటికప్పుడు అటాక్ జరిగిందా? మహారాష్ట్ర సర్కారు ఈ ఘటనను ఎలా క్లైమ్ చేస్తోంది? ఇంతకు అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడి దాడి ఘటనతో ముంబై సిటీ మరోసారి ఉలిక్కిపడింది. గతంలో ఘటనలను గుర్తు చేసింది. ఈ క్రమంలో అనేక అనుమానాలు తెర మీదకొస్తున్నాయి. దాడి వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందా? ప్లాన్ ప్రకారం వచ్చాడా? అప్పటికప్పుడు అటాక్ జరిగిందా అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే మహారాష్ట్ర సర్కార్ మాత్రం సైఫ్ అటాక్ వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని చెబుతోంది. దీనిలో క్రిమినల్ గ్యాంగులు ఇన్వాల్వ్ ఉందన్న వాదనను కొట్టిపారేస్తోంది. అటువంటి కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు. కేవలం దొంగతనం కోసమే నిందితులు వచ్చినట్లు ఇప్పటి వరకు తెలిసిందని, గతంలో ఎప్పుడూ థ్రెట్ కాల్ వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు సమాచారం రాలేదని సర్కార్ చెబుతోంది. సైఫ్ పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ దాడి చేసింది అతడు కాదని గుర్తించారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తిలాగే ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. కానీ ఘటనతో అతడికి సంబంధం లేదని తేల్చారు. మరో వ్యక్తిని కూడా పోలీసులు ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. అతడి వెన్నెముకలో విరిగిన కత్తిని బయటకు తీశారు. స్పైన్కు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఐసీయూ నుంచి వేరే రూమ్కి త్వరలోనే షిఫ్ట్ చేస్తామంటున్నారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ కోలుకున్నాక స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు ముంబై పోలీసులు. సైఫ్ కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన నివాసంలోని ఎవిడెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ స్పందించారు. ఇది కష్టమైన సమయమని, అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.